మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. సో వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందని వివరించడానికి మా కరెస్పాండెంట్ నవీన్, అలాగే నల్గొండలో పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ వెళ్దాం. వరంగల్లో నవీన్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలో ఇప్పటివరకు కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పుడు 11 గంటలకు కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 45-50% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహబూబాబాద్లో ఇటు వర్ధన్నపేట మున్సిపాలిటీలో చిన్న చిన్న ఘర్షణలు అయ్యాయి. కొద్దిసేపటి క్రితమే వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సోదరుడు అక్కడ 3వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను లోపలికి వెళ్లనీయకపోవడంతో కొంత ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ను పోలీసులు కాలర్ పట్టి నెట్టివేశారని అక్కడ బీజేపీ నేతలు కొండేటి శ్రీధర్ వర్గీయులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ బీజేపీ వర్గీయుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు అభ్యర్థి 3వ వార్డు దగ్గర ప్రచారం నిర్వహిస్తున్నారని అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పైన దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ మున్సిపాలిటీకి సంబంధించి ఓ పోలింగ్ బూత్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూడవచ్చు. ఇప్పటికే ఈ కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ ఓటర్లు బారులు తీరి ఉన్నటువంటి దృశ్యాలు కనిపించాయి. కానీ ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓట్లు వేసి వెళ్తున్నారు. కొంత పోలింగ్ అయితే మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవాలి. మొత్తం జనగామ జిల్లాకు సంబంధించి పోలింగ్ కేంద్రం ఎక్కడైతే జనగామ జిల్లా కేంద్రంతో పాటు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలన చేస్తూ ఉన్నారు. కాసేపట్లో కలెక్టర్ కూడా ఇదే పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసేందుకు రాబోతూ ఉన్నారు. ఆ మేరకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 260 వార్డులకు సంబంధించి 1072 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్ష చేసుకోబోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రధానంగా ఇక్కడ మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. మహిళా అభ్యర్థులు 548 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించబోతూ ఉన్నారు. ఇటు రాజకీయ పార్టీల గుర్తుతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద కొంత హడావుడి సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. కలెక్టర్లు అంటే రాజకీయ నేతలను లోపలికి ఎవరిని రానియకుండా కొన్ని చోట్లనైతే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. జనగామకు సంబంధించి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, కొమ్మూరు ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి బయటకు రానివ్వలేదు. ఎందుకంటే ఇక్కడ గొడవలు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి కారణంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఇక మొత్తం కూడా పరకాల మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులు ఉంటే అక్కడ 26,784 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ 174 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పరకాలలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మహబూబాబాద్లో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు సంబంధించి కూడా అభ్యర్థులు పోటీ మొత్తం 66 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. కొద్దిసేపు మనకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కూడా వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కాసేపట్లోనే ఓటు హక్కు ఇక్కడ వినియోగించుకోబోతూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్నీ చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగానే కొనసాగుతూ ఉంది. మొత్తం 12 మున్సిపాలిటీలో 260 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల ముందు కూడా అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వర్ధన్నపేటలో కొద్దిసేపటి క్రితమే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉదయం మహబూబాబాద్లో కొంత ఉద్రిక్తత నెలకొంది తప్ప ఈ 2 చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగానే ఎన్నికలు కొనసాగాయి. అయితే భూపాలపల్లిలో మాత్రము ఒక అభ్యర్థి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి డబ్బులు పంచుతుండగా స్థానికులు సమాచారం ఇచ్చడంతో అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు రావడంతో అభ్యర్థి నోట్ల కట్టలను అక్కడే వదిలిపెట్టి వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే మనకు అక్కడ కనిపించాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ 3 చోట్ల తప్ప మిగిలిన చోట్ల ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. Right. Thank you, Naveen.